తపస్వి ఆడియో స్టోరీస్కి స్వాగతం. శిలగా మారిన శిల్పము ధారావాహిక. జరిగిన కథ. రాజశేఖర్ సహాయంతో సిమి ఆమె భర్తతో కలిసిపోతుంది. తనకొచ్చే మెసేజెస్తో అహల్యకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. స్నేహితురాలు అడిగిన వాటికి మదిలో ఎన్నో తెలియని ప్రశ్నలున్నా వాటికి సమాధానాలు తెలియక మౌనంగా ఉండిపోతుంది అహల్య. మరోవైపు సుకుమార్తో ఒక విషయం మాట్లాడాలి అని అదే విషయం అంటాడు రాజా. ఇక 5వ భాగం విందా. నువ్విప్పుడు మేనేజింగ్ పార్ట్నర్వి. ప్రతి విషయం నన్ను అడగాలి, నాకు చెప్పాలి అనుకోకు. యూ టేక్ డిసిషన్స్ అండ్ నో క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. డీల్ క్లోజ్ చేయడానికి ఇక్కడ ఇంకా 2 రోజుల పైనే పట్టొచ్చు. శ్రీలంకలోని గెస్ట్ హౌస్ నుండి మాట్లాడుతూ అన్నాడు సుకుమార్. 3-4 దేశాల్లో విస్తరించుకుంటున్న వ్యాపారాలు ఇప్పుడు బాగానే పుంజుకుంటున్నాయి. వ్యాపార నిమిత్తం డీల్ క్లోజ్ చేయడానికి సుకుమారే స్వయంగా వెళ్లడం అలవాటు. అంతటి బాధ్యతను అప్పగించడానికి రాజా తప్ప మరో నమ్మకస్తులు లేకపోవడమే అందుకు కారణం. అలా అలవాటు చేసుకున్నందువల్లే ఇతర దేశాల్లో సైతం వ్యాపారం సవ్యంగా సాగుతోంది. కుమార్, నువ్వంటే వ్యాపారంలో మునిగి తేలుతూ నీ ఎదుగుదలతో సంతృప్తి పడుతున్నావు. కానీ చెల్లెం అలా కాదు కదా. మాతృత్వపు మాధుర్యాన్ని పొందలేక ఎంత ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా ఎలా ఉంటుందో చూడు. నా మాట వినరా. ప్రాధేయపడినంత పని చేశాడు రాజా. ఓహ్ రాజా, నీ పురాణం ఆపి ఆ కిరణ్ ప్రాబ్లం సంగతి చెప్పు ముందు. మాట దాటేశాడు సుకుమార్. వీడిని కన్విన్స్ చేయడం నేననుకున్నంత సులభం కాదని అర్థమవుతోంది. ఇక ఈ విషయాన్ని డాక్టర్ సాత్విక్ దగ్గరికి తీసుకెళ్ళాలి మనసులోనే తీర్మానించేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా డాక్టర్కి కాల్ చేయడం, అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిపోయింది. లుక్ మిస్టర్ రాజా, స్త్రీకి ప్రకృతి ఇచ్చిన గుణం ఈ మాతృత్వ గుణం. ఆమెలో సహజమైన ఆ గుణం వల్ల మరొకరి శిశువుని కూడా తన శిశువుగా యాక్సెప్ట్ చేయడం ఇట్టే జరిగిపోతుంది. కానీ మగవాడి విషయంలో అలా కాదు. ప్రకృతి మగవాడికిచ్చిన సహజ గుణం ఏంటంటే తనని తాను రక్షకుడిగా, పోషకుడిగా భావించడం. అందుకనే స్త్రీని, కుటుంబాన్ని పోషిస్తున్నానని, రక్షిస్తున్నానని భావిస్తాడు పురుషుడు. అందువల్లే నేటి సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా సంపాదిస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా ఒక కుటుంబంలో మాత్రం పురుషుడే యజమానిగా చెల్లామణి అవుతాడు. అదే ఆ కుటుంబానికి అతడిచ్చే భద్రతాభావం. అలా అతడు కుటుంబాన్ని నడిపేవాడిగా నిలుస్తాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి మరొకరి రక్తాన్ని తనదిగా భావించి తండ్రిని అనిపించుకోవడం మగాడికి అంత సులువు కాదు. ఇప్పుడు మీ ఎదురున్నది చిన్న సమస్యగా అనిపిస్తున్నా జటిలమైందే. ఈ విషయంలో సుకుమార్ని కౌన్సిల్ చేయాలి. ఎన్నో కోణాల్లో విషయాన్ని చెప్పి మన ఆలోచన దిశగా అతడి ఆలోచనలు తిప్పే ప్రయత్నం చేస్తే కొన్నాళ్ల తర్వాతైనా ఒప్పుకునే అవకాశం ఉంది. అది కూడా డాక్టర్లు వారికి పిల్లలు కలిగే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు కనుక, వివరించాడు డాక్టర్ సాత్విక్. అర్థమైంది డాక్టర్. ఏదో నేను చెప్పగానే వినేసి ఒప్పుకుంటాడని నేనే విషయాన్ని తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు కర్తవ్యం బోధపడింది. వాడిని తీసుకొస్తాను. వారి మధ్యలోకి ఒక పసిపాప వస్తే వారి బంధం కూడా చక్కబడుతుంది. ఆ ఇల్లాలికి తల్లిని అనిపించుకునే తృప్తి కలుగుతుంది డాక్టర్. నమస్కరిస్తూ అక్కడి నుండి నిష్క్రమించాడు. 6 ఏళ్ల కాలచక్రం గిర్రున తిరిగింది. హలో, ఎవరండి? ఢిల్లీ నుండా? ఇవ్వండి. కాల్ అందుకున్నాడు రాజా. ఎంతటి శుభవార్త చెప్పారు ఫాదర్. మేమిప్పుడే బయలుదేరుతాం. హా, వెంటనే వస్తాం. ఆనందంతో గంతులు వేసినంత పని చేశాడు. చెల్లెమ్మా, దేవుడు నీ మొర విన్నాడమ్మా. ఢిల్లీ ఆశ్రమం నుండి ఫాదర్ ఫోన్ చేశారు. మన కోరిక మేరకు నెలలోపు శిశువులు 2 ఉన్నారట. వెంటనే రమ్మని చెప్పారు. బిడ్డలకి వెలకట్టడం అని కాదు, కానీ వారి శరణాలయానికి ఎంతో కొంత విరాళం ఇవ్వగలిగితే పుణ్యం ఉంటుందని వేడుకున్నారమ్మా. వెంటనే వెళ్దామన్నయ్య. చిప్పరిన ఆమె కళ్ళు రాజా దృష్టిని దాటిపోలేదు. అన్నయ్య, ఇన్నేళ్లు నేను అనుభవించిన మనస్తాపం నీకు తెలియంది కాదు. నా ప్రాణం ఇప్పటికీ కుదుటపడింది. గ్లాడీ, నువ్వు నాకు ఆ దైవం ప్రసాదించిన అన్నదమ్ములు. నా కుటుంబం నిలబడ్డానికి మీరిద్దరూ పిల్లర్లు. మిగిలిన విషయాలన్నీ నీకు గుర్తున్నాయి కదన్నయ్య. మునుపు చెప్పిన విషయాన్ని గోప్యంగానే మరోసారి గుర్తు చేసింది జెస్సీ.
అమ్మా, నాకన్నీ తెలుసు. నువ్వు సుకుమార్ కోరినట్లుగానే అన్నీ జరుగుతాయి. నువ్వు నీ బిడ్డ పెంపకం తప్ప మరే విషయం గురించి బెంగపడక్కర్లేదు. అన్నీ మర్చిపోయి ఆనందంగా సంతానాన్ని ఆహ్వానించు. రాజా ఇచ్చిన హామీ జెస్సీకి ఎంతో ధైర్యాన్నిచ్చింది. మాకు ఆడపిల్లే కావాలి ఫాదర్, అంది జెస్సీ. అయితే 3 వారాల పాపే ఉందమ్మా. బాబైతే పురుటి గుడ్డు ఉన్నాడు. వాడు పుడుతూనే తల్లికి బాలింత జబ్బు చేసి పోయిందిట. అంచేత అనాథయ్యాడు. అయిన వాళ్ళెవరూ పెంచే పరిస్థితి లేక ఇక్కడ వదిలేశారు. బాబైతే మీకు అన్ని విధాల సౌకర్యమేమో ఓసారి ఆలోచించుకోండి. ఇద్దరిలో ఎవరిని మీరు పెంచుకోవడం అనుకూలమో మీరు నిర్ణయించుకోవచ్చు. మీ నిర్ణయం ఏదైనా మాకు అంగీకారమే, అన్నారు ఫాదర్. బాబొద్దు ఫాదర్, నాకు పాపే కావాలి. 3 వారాలేగా, మరేం పర్లేదు. అన్నయ్య, నువ్వేం చేస్తావో కానీ ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డగానే పెరగాలి. నీకు నాకు ఆయనకి తప్ప మరో వ్యక్తికి తెలియకూడదు. నా బిడ్డగా సాక్ష్యాలు కూడా నువ్వే చూడాలి, అడిగింది జెస్సీ. జెస్సీ, ఆ మాట నేను ఏనాడో చెప్పాను కదమ్మా. నీ పూజలు ఫలించాయి. నీ ఒడిలోని పాప లాలనా పాలనా తప్ప నువ్వింకేం ఆలోచించకు. మిగిలినవన్నీ నేను చూసుకుంటానుగా, హామీ ఇచ్చాడు రాజా. దైవం బ్లెస్ చేసి పుట్టిన ఈ పాపకు నేను బ్లెస్సీ అని పేరు పెట్టుకుంటాను. మురిసిపోతూ పాపను అక్కున చేర్చుకుంది జెస్సీ. డాక్టర్, మీ వల్ల ఒక మేలు జరగాలి. మీరు కాదంటనే నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను, ఆర్తిగా అడిగాడు రాజా. కమాన్ రాజా, డోంట్ బీ సో ఫార్మల్, చెప్పండి, అన్నాడు డాక్టర్ సాత్విక్. క్రితం నెల 6వ తారీఖు మీకు గుర్తుందా డాక్టర్, అడిగాడు రాజా. ఆ ఏఎస్ ఇంటర్వ్యూలా, అదేం ప్రశ్న, అడిగాడు సాత్విక్. ఆ రోజు పెద్ద వాన, నగరం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు గుర్తొచ్చిందా డాక్టర్, మరోసారి అడిగాడు రాజా. ఓ, యు మీన్ దట్? ఎస్, ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ రోజు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదెందుకు, అడిగాడు సాత్విక్. ఆ రోజు నా స్నేహితుడి భార్యకి లేబర్ పెయిన్స్ వచ్చాయి. ఆ వేల్టి పరిస్థితుల్లో ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయారు. లేట్ ప్రెగ్నెన్సీ వల్ల ఇంట్లో ఆమెను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండడానికి ఓ పెద్దావిడ ఉండేది. పనివాళ్లు ఆ పెద్దావిడ సహాయంతో ఇంట్లోనే డెలివరీ జరిగింది. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఫ్యామిలీ రిచువల్స్లో పడి వాళ్ళు బిడ్డ పుట్టుకకి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి మర్చిపోయారు. సో మీ హెల్ప్ కావాలి డాక్టర్, అడిగాడు రాజా. రాజా, ఈ రోజుల్లో కూడా ఇలానా? ఆ రోజు సరే, తర్వాత కూడా వాళ్ళు వెంటనే రాకుండా? మేం ప్రతి వారం రిజిస్టర్ ఆఫీస్కి లిస్ట్ పంపిస్తాం. ఇప్పుడు ఇలా మధ్యలో ఇన్సర్ట్ చేయడం అంటే అస్సలు కుదరదు. చిరాకుతో మిళితమైన ఆందోళన ప్రస్ఫుటంగా కనిపించింది డాక్టర్ సాత్విక్ స్వరంలో. ఐ నో దట్. నేను రిజిస్టర్ ఆఫీస్లో కాంటాక్ట్ చేసే వచ్చాను. మీ హాస్పిటల్ మిడ్ వైఫ్ ఆ రోజు నైట్ అసిస్ట్ చేశారని ఇస్తే వాళ్ళు చూసుకుంటామన్నారు. ఇట్ ఈస్ లైక్ దిస్. లాంగ్ స్టోరీ షార్ట్, వివరించాడు రాజా. హోరున వాన, రోడ్లన్నీ నీటిమయమయ్యాయి. 3 గంటల్లో నగరంలోని వీధులన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. దాదాపు 20 సెంటీమీటర్ల వాన 3 గంటల సమయంలో కుంభవృష్టి కురవడంతో నగరమే స్తంభించిపోయింది. సరిగ్గా అదే సమయానికి జెస్సీకి నొప్పులొచ్చాయి. హాస్పిటల్కి చేరుకోవడం అసంభవం అనిపించింది. భగవంతుడు ఎన్నో పరీక్షల తర్వాత ప్రసాదించిన బిడ్డ వానకి బలి చేయలేక ఇంట్లోనే మా వంట మనిషి, పని మనిషి సహాయంతో పురుడు పోయడం జరిగింది. ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాం. ఇదిగో అందుకితడే సాక్షి. మిడ్ వైఫ్ సహాయం లభించిందన్నదొక్కటే సవరణ అంటూ అక్కడే పనిచేస్తున్న వ్యక్తిని సాక్షి సంతకాన్ని కూడా సిద్ధం చేసి చూపాడు రాజా. బావుంది, అన్నీ మీరు చేసుకొని వచ్చి ఇంకా మా సహాయం అంటారెందుకు? మీ ఫ్రెండ్కి మా చీఫ్కి ఉన్న బిజినెస్ రిలేషన్స్ వల్ల మీరు ఏం అడిగినా ఇక్కడ జరిగిపోతాయన్న నమ్మకంతోనేగా మీరు వచ్చేది. ఏదో లాంఛనప్రాయంగా అడగడం కానీ రూల్స్ ఒప్పుకోవని నేనంటే మాత్రం మీరు ఒప్పుకుంటారా? మీ పనులు ఆగుతాయా? డాక్టర్ సాత్విక్ స్వరంలోని అయిష్టాన్ని గమనించకపోలేదు రాజా. అంతలో అక్కడికొచ్చారు రాధ, ఇంకా ఆమె స్నేహితురాలు అహల్య. అన్నయ్య, నువ్వు కాదనవనే నమ్మకంతోనే నేను మా ఆఫీస్లో ప్రామిస్ చేసి మరీ వచ్చాను.
వస్తూనే గారంగా అంది రాధ. ఏంట్రా, ఏం కావాలి అడిగాడు సాత్విక్. మా ఆఫీస్లో విమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఎప్పట్లాగే డాన్స్లు, విందులు, ఫ్యాన్సీ డ్రెస్లు అని అందరూ అంటే మా అహల్య అలా వద్దు అంది. అరే మర్చిపోయా, అన్నయ్య, షీఈ్ మై బెస్టీ అహల్య అంది రాధ. నమస్తే డాక్టర్ అంది అహల్య. లేత నీలిరంగు చీర, సన్నని పింక్ స్ట్రైప్స్, మెడని ఒక పుస్తల తాడు, సన్నని నల్ల పూసల దండ అలంకరించున్నాయి. చేతికి 4 బంగారపు గాజులు, వాటి మధ్యలో ప్లెయిన్ మట్టి గాజులు. ఆత్మీయమైన చిరునవ్వు. హుందాతనమే ఆమె పరిచయం అన్నట్లుగా కనిపిస్తున్న 5.5 అడుగుల అహల్య నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ ఆమె కళ్ళనే చూస్తూ ఉండిపోయాడు డాక్టర్ సాత్విక్. అహల్య కళ్ళు ఎన్నో భావాలు పలికిస్తున్నాయి. ఆమె పెదవులు చిరునవ్వులు చిందిస్తుంటే ఆమె కళ్ళు ఎన్నో కథలకు చిరునామాగా అనిపిస్తున్నాయి. మా అల్లరి చెల్లికి మీరు బెస్టీ? ఆశ్చర్యంగా చూస్తున్న సాత్విక్కి మనసులో అనిపించినా మాట బయటికి రాలేదు. కాని అతడు సందేహంగా పెట్టిన ముఖ కవళికలను గమనించిన అహల్య చెప్పడం మొదలుపెట్టింది. నేను ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు ఇక్కడి ఆఫీస్ నాకు కొత్త. భాషరాని నాకు భాషను నేర్పింది రాధ. అప్పుడే రిక్రూట్ అయిన రాధకు అసలు ఆఫీస్ పనే కొత్త. పనిలో ఆమెకు నేను సహాయపడుతూ ఉండేదాన్ని. అలా పరస్పరం ఒకరికొకరం సహాయపడుతూ ఆ చోటికి కొత్తైన ఇద్దరిలో స్నేహం పెరిగింది. నాకంటే 10 ఏళ్లకు పైగా చిన్నదైన రాధే నాకు బెస్టీ నవ్వుతూ చెప్పింది అహల్య. ఇక విషయానికొస్తే అసలైన విమెన్స్ డే ప్రాముఖ్యతను తెలుసుకోలేక నేడు మన చుట్టూ దాన్నో వేడుకగా జరుపుకుంటున్నారు. నాకలాంటి వేడుకల్లో పాల్గొనడం కంటే ప్రయోజనాత్మక విశ్లేషణతో కార్యక్రమాలు చేస్తే బావుండు అనిపించింది. నేటి కాలానికి తగ్గట్టు సందర్భోచితంగా కార్యక్రమాల్లో భాగంగా మీరొచ్చి మాకొక మోటివేషన్ లెక్చర్ ఇవ్వగలిగితే బావుంటుందని నా ఉద్దేశం. సబ్జెక్ట్ మీరు నిర్ణయించుకోవచ్చు. మెడికల్ రిలేటెడ్, మహిళలకు ఉపయోగకరమైంది మీరు చెప్తే బావుంటుంది డాక్టర్ అంది అహల్య. మేడం అహల్య, మీ ఆఫీస్లో అన్ని వయసుల వారు ఉంటారు కాబట్టి హర్ హెల్త్ అన్న విషయంపై మనం ఒక ప్రెజెంటేషన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు సాత్విక్. ఫెంటాస్టిక్ డాక్టర్, దట్ ఈస్ ఆల్ ఇన్క్లూజివ్ అన్నది అహల్య. మధ్య మధ్యలో చిన్న ఐస్ బ్రేక్ క్విజ్ ప్రశ్నలు, చివర్లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ కూడా చేద్దాం. విల్ దట్ బి ఫైన్ అడిగాడు సాత్విక్. అహల్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అందులో సగం థ్యాంక్స్లు నాకమ్మా. ఇక్కడి దాకా తీసుకొచ్చి సిఫార్సు చేసిన నన్ను వదిలేసి అన్ని థ్యాంక్స్లు ఆయనకు చెప్తే ఎలా? వేళాకోళం చేసింది రాధ. అక్కడే హాస్పిటల్ వాళ్ళు ఇవ్వాల్సిన అప్లికేషన్ కోసం వేచి చూస్తూ ఇదంతా చూస్తున్న రాజశేఖర్ అహల్యను చూస్తూ విస్మయంగా ఉండిపోయాడు. ఎన్నడూ లేనిది అతడికి తన రోమియో రోజులు గుర్తుకొచ్చాయి. రాజా అహల్యను ఎందుకు అలా చూస్తూ ఉండిపోయాడు? ఆమె ఇంతకు ముందే అతనికి తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎలా? జెస్సీ పాపని దత్తత తీసుకున్న విషయం సుకుమార్కి తెలుసా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్.